హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు అండి. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు రుబ్బుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఇడ్లీలాగా గోధుమ రవ్వతో అయితే వేసుకుందాం అండి. మనం ఎక్కువ గోధుమ రవ్వతో ఉప్మా తయారు చేసుకుంటూ ఉంటాం కదండి. ఉప్మా కాకుండా ఇలా కూడా మనం చక్కగా ఇడ్లీలాగా వేసుకొని తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి. దాన్ని ఏ విధంగా చేయాలి అనేది నీకు చేసి చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్గా అయితే మీరు చేసుకోవచ్చు. ఒక కప్పు మామూలుగా మీరు గోధుమ రవ్వ ఉంటుంది కదండి, అది తీసుకోండి. ఒక అర స్పూను ఉప్పు వేసుకోండి. ఇట్లా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో దాంట్లో కొంచెం వెల్తిగా ఒక కప్పు వరకు కూడా పెరుగు అయితే తీసుకోండి. ఈ విధంగా పెరుగుని తీసుకొని పెరుగు కూడా దాంట్లో వేసుకోండి. ఇన్స్టెంట్గా మీరు అప్పటికప్పుడైతే మీరు ఇడ్లీ కానీ ఏమి తయారు చేసుకోవచ్చండి. దానికోసం రుబ్బుకొని ఇడ్లీలు అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా అర్జెంటుగా కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటుంది కదండి, కొత్తిమీర బాగా కడుక్కొని సన్నగా ముక్కలు కోసుకొని వేసుకోండి. కరివేపాకు కూడా సన్న ముక్కలు కోసుకొని వేసుకోండి. మీ దగ్గర క్యారెట్ ఉన్నట్లయితే క్యారెట్ కూడా మీరు తురిమి వేసుకోవచ్చు అండి. నా దగ్గర క్యారెట్ లేదు, అందువల్ల నేను క్యారెట్ వేయలేదు. క్యారెట్ కూడా కావాల్సిన వాళ్ళు వేసుకోండి. వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోండి. కొంచెం తినే సోడా వేసుకోండి. తినే సోడా ఉంటుంది కదండి, అది కొంచెం ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత వాటర్ కూడా ఈ విధంగా మీకు ఒక గ్లాస్ వాటర్ వరకు పడతాయండి. చూసుకొని వేసుకోవాలండి. లూజ్ అయితే మళ్ళీ మీకు ఇడ్లీ రాదు. మీకు ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అంతవరకు కూడా వాటర్ పోసుకొని అలా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోండి. కొంచెంసేపు ఒక్క పావు గంట పాటు పక్కన పెట్టి ఉంచుకోండి. ఇట్లా వాటరు మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇడ్లీకి ఎలా ఉంటుంది అలా అయితే కలుపుకోండి. అలా కలుపుకొని పక్కనైతే మూత పెట్టి పెట్టుకోండి ఒక పావు గంట వరకు. మీరు చట్నీ టమాటో చట్నీ అన్న చేసుకోవచ్చండి, మామూలుగా కొబ్బరి చట్నీ అన్న చేసుకోవచ్చు. మీకు చట్నీ ఏది కావాలంటే అదైతే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇప్పుడైతే మాత్రం తాలింపు వేసుకుందామండి. ఒక చిన్న పాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి. మినపప్పు, ఇట్లా ఆవాలు మినపప్పు తాలింపు గింజలు వేసుకొని వేగనివ్వండి. వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలండి. కరివేపాకు మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, లేకపోతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ముక్కలు కొట్టి. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయండి. చిల్లీ ఫ్లేక్స్ అయితే ఒక స్పూన్ వరకు వేసాను అనమాట, ఒక చిన్న స్పూన్ వరకు. ఇట్లా ఈ తాలింపు తీసుకెళ్ళి మనం కలిపి పెట్టుకున్న పిండిలో అయితే వేసుకుందామండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో అయితే యాడ్ చేసి వాటర్ కూడా ఎంతవరకు ఉందో అడ్జస్ట్ చేసుకొని మనకి ఇడ్లీ వేసుకుంటానికి వీలుగా వాటర్ పోసుకోండి. కొంచెం మీకు పడితే వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకునే దాన్ని మీరైతే ఇడ్లీలుగా వేసుకోవచ్చండి. మీకు ఇంకా చక్కగా మీకు మరుసటి రోజు అంత శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. ఇట్లా కూడా మీరు చక్కగా తినచ్చు. చాలామంది ఉప్మా చేసుకుంటారు కదా, దీంట్లో గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటారు, తర్వాత ఒక పాయసం అలా కాసుకుంటారు, ఎలాగైనా చేసుకుంటారు. కానీ ఇడ్లీ కూడా ఇలా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా, తీసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని దాంట్లో అయితే ఇడ్లీలాగా వేసేసుకోవచ్చు. మామూలు మనం ఇడ్లీలా వేస్తామో అలా వేసేసుకోండి, బాగుంటాయండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీలు అయితే వేసేసుకోండి. ఈ విధంగా ఈజీ కదండి. చక్కగా మనం చాలామందికి టైం ఉండదు, అటువంటి వాళ్ళు ఈ విధంగా వేసేసుకోండి. తినడానికి కూడా బాగుంటాయండి. మీరు తినే సోడా కొంచెం వేసినట్లయితే మీకు మెత్తగా కూడా ఉంటాయి.
అలా మీకు ఎన్ని గిన్నెలు కావాలంటే అన్ని గిన్నెలు అయితే ఇడ్లీలు అయితే వేసేసుకోండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మొదట సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనున్న బెల్ లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది ముందుగా అయితే మీరు చూడొచ్చండి. పక్కనున్న బెల్ లైక్ మీద అయితే క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇట్లా అయితే మీరు చక్కగా ఎన్ని గిన్నెలు కావాలంటే అన్ని గిన్నెలు అయితే వేసి పెట్టేసుకోండి. ఇడ్లీ పాత్రలో పెట్టుకోండి. లేకపోతే ఇడ్లీలు వేసుకునేది ఉంటుంది కదా మీకు, మా ఇడ్లీ పాత్ర లాంటిది దాంట్లోనే పెట్టుకోండి. లేకపోతే కుక్కర్లోనే పెట్టుకోవచ్చు. మీరు ఎట్లా పెట్టినా పెట్టుకోవచ్చు అండి. వీటిని ఇట్లా గోధుమ పిండితో వెరైటీగా ఇడ్లీస్ అయితే వేసుకోవచ్చండి. చక్కగా మీరు క్యారెట్ కూడా వేసుకున్నారనుకోండి, చక్కగా ఎర్రగా చక్కగా మంచిగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో వాటర్ పోసుకోండి, ఒక గ్లాస్ వాటర్. దాంట్లో ఈ 2 ప్లేట్స్ పెట్టేసేయండి. కుక్కర్ విజిల్ పెట్టకుండా లిడ్ క్లోజ్ చేయండి. సిక్స్ మినిట్స్ వరకు అయితే ఆవిరి మీద ఉడకనివ్వండి ఇడ్లీలు. చూడండి, మీకు ఇడ్లీస్ రెడీ అయిపోయానండి. దీంట్లో అయితే నేను కొబ్బరి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు టమాటా పచ్చడి కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసేసుకోవటమేనండి ఇడ్లీలు. ఈజీగా ఉంది కదండి. ఈజీగా అయితే టేస్టీగా కూడా ఉంటాయి. కడుపు నిండినట్లు భావన ఉంటుందండి. చక్కగా డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఇట్లా చక్కగా మీరు 2 ఇడ్లీలు తినేసినట్లయితే మీకు ఆకలి కూడా వేయదండి. ఇట్లా సర్వ్ చేసుకోండి. నేనైతే కొబ్బరి పల్లి చట్నీ చేశానండి. కారప్పొడి ఉంటుంది కదా మీ దగ్గర, నా దగ్గర అయితే మునగాకు కారప్పొడి నేతితో సర్వ్ చేసుకున్నానండి. మునగాకు కారప్పొడి అండి ఇది. అవిసె గింజలు, మునగాకు 2 కలిపిన కారప్పొడి. నెయ్యి కూడా వేసుకోండి. అంతేనండి, ఈజీగా గోధుమ రవ్వతో ఇడ్లీలు ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. తప్పకుండా ఈ ఇడ్లీలు మాత్రం మీరు ఈజీగా అయితే ట్రై చేసుకోండి. ఒకసారి నేనైతే టేస్ట్ చూసి చెప్తాను మీకు. చాలా బాగున్నాయండి, బాగుంటుంది. పెరిగేస్తాం కదండి, పెరుగు అయితే కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది. బాయ్ బాయ్.